హలో ఆల్, వెల్కమ్ టు రైస్ టాక్స్. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. మీ అందరికి కూడా తెలుసు, మన సుబ్బారావు గారు ఆథర్ అండ్ ఆల్సో ఒక ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్ అండి. ఈ 21st సెంచరీలో స్టూడెంట్స్ కోసము, పేరెంట్స్ కోసము అండ్ ఆల్సో టీచర్స్ కోసము ఒక కొత్త పార్టీ తీసుకొచ్చారు ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఇండియా. సో ఇవాళ మనం వీడియోలో ఏం డిస్కస్ చేసుకోబోతున్నామంటే, ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ మీరు చూసినట్టయితే మన మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, ప్రతి ఒక్క వ్యక్తి కూడా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు వెంటపడే దేనికోసం అంటే సక్సెస్ కోసం, ఆ రిజల్ట్స్ కోసం అండి. అంటే రిజల్ట్ ఏమొచ్చింది, ఎప్పుడు వచ్చింది అనే దాని మీద ఫోకస్ ఉంది తప్ప, అది తెచ్చుకోవడానికి మనం ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ ఏంటి, టూల్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ గురించి, వీటన్నిటి గురించి కూడా మనం ఆల్రెడీ చాలా వీడియోస్ చేసాము. ఈ వీడియోలో కూడా ఏంటి అంటే, మనము అపార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ ఇష్యూస్ వాటి సొల్యూషన్స్ కాకుండా ఒక కొత్త దాని గురించి తెలుసుకోబోతున్నాం అండి. అనిరుద్, చాలా సంతోషం. ఎందుకంటే పర్టికులర్లీ పిల్లల్ని లేదా పిల్లలకి రిజల్ట్ రావాలి లేదా ఇది సాధించాలి అని చెప్పేటువంటి వాళ్ళ చుట్టూ ఉంటారు. మనం మాట్లాడుతున్నటువంటి సమస్యకి మూలాలు గడిచినటువంటి 4 వీడియోస్లో కూడా వస్తున్నటువంటి ప్రతి సమస్య ఏమిటి, సమస్యను అడ్మిట్ చేయటం ఫస్ట్, దానికి ఉన్నటువంటి కారణాలు ఏమిటి, దానికి ఉన్నటువంటి పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయి, ఇవి కరెక్ట్ చేస్తే అది ఎలా రూపుదాలుస్తుంది, వాళ్ళ జర్నీ ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మాట్లాడుతూ ఉన్నాం. సో ఐ వుడ్ సే ప్రౌడ్లీ మనం ఇండియాలోనే ఫస్ట్ టైం ఆ సమస్య మూలాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నాము. ఇదంతా కూడా ఇప్పుడు సపోజ్ వికసిత్ భారత్ 2047 ఉంది. దాంట్లో నేను నమ్మేటువంటిది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ కూడా అంటే నేను మాట్లాడేటువంటిది, నేను నమ్మేది ఏమిటి అంటే, క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ అయితే ఇండియా మరింత స్ట్రెంగ్త్ అవుతుంది అనేది. అందులో భాగంగానే క్లాస్ రూమ్ స్ట్రెంగ్త్ అవ్వాలి అంటే, ఒక స్టూడెంట్ రిజల్ట్ తీసుకురానే స్టూడెంట్ మీద మాట్లాడటం మాత్రమే కాదు, ఆ ఎకో సిస్టమ్, టీచర్స్, పేరెంట్స్, అకాడమిక్ లీడర్స్, కంప్లీట్ ఎకో సిస్టంలో రావాల్సినటువంటి కొన్ని మార్పులు అనేటువంటిదే మన ఉద్దేశం కూడా. మరి ఈ రోజు ఏం టాపిక్ తీసుకొచ్చారు? ఈ రోజు నేను మిమ్మల్ని అడుగుదాం అనుకున్న విషయం ఏంటి అంటే, వాల్యూ ఆఫ్ లైఫ్ గురించి అండి. ఈ మధ్య చాలా మంది స్టూడెంట్స్ కూడా, అంటే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళతో డిస్కస్ చేస్తుంటే, అసలు వాల్యూ ఆఫ్ లైఫ్ ఏంటి, ఒక పర్సన్ అంటే ఒక గొప్ప ప్లేస్కి వెళ్ళాలన్నా సరే, ఒక నార్మల్ ప్లేస్ లో ఉండాలన్నా సరే, అందరికి కూడా ఈక్వల్ పొటెన్షియల్, ఈక్వల్ స్ట్రెంత్ ఉండొచ్చు. బట్ వాల్యూ ఆఫ్ లైఫ్ అనేది ఏంటి, వాల్యూ ఆఫ్ లైఫ్ ని మనం పిల్లలకి ఎలా ఇన్కల్కేట్ చేయాలి అంతే. ఇప్పుడు కూడా మనం బయట సొసైటీలో ఒకలా ఉంటుంది, కానీ రియాలిటీ ఒకలా ఉంటుంది. ఒక డిఫరెన్స్ ఎప్పుడు కనిపిస్తుంటుంది. ఈ రోజు మనం సొసైటీలో చూస్తే వాల్యూ ఆఫ్ లైఫ్ అంటే పవర్, మనీ, దీని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇది బాగా ఎక్కువ డామినేట్ చేస్తూ ఉంటుంది. మీకు అందుకే పొలిటీషియన్స్కి, సినీ యాక్టర్స్కి వచ్చేటువంటి పబ్లిసిటీ వేరే వాళ్ళతో ఎవరితో కూడా కంపేరబుల్ కాదు. ఎంతో వాల్యూ యాడ్ చేసినప్పటికీ కూడా వాళ్ళకి వచ్చేటువంటి ఇది వేరే. ఈ సందర్భంగా ఒక్క విషయం చెప్పాలి. ఈ మధ్య బాధాకరమైనటువంటి విషయం, రతన్ టాటా గారు చనిపోవడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి జర్నీ లేదా వాళ్ళ కుటుంబం ఇండియా పునర్నిర్మాణానికి, ఇండిపెండెన్స్ తర్వాత చేసినటువంటిది మాటల్లో వర్ణించలేనటువంటిది. నాకు తెలుసు, టాటా ఇండస్ట్రీలో పనిచేసి వాళ్ళ డిఫరెంట్ ప్లేసెస్లో పనిచేస్తున్నటువంటి అంటే ముందు తరం వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నాకు తెలిసిన చాలా కుటుంబాలు వాళ్ళ భోజనం చేసే ముందు ఆయన ఫోటోని గుర్తుపెట్టుకుని, వాళ్ళ నాన్నగారు ఫోటో ఉంటుంది, రతన్ టాటా గారు వాళ్ళ నాన్నగారు. సో వాళ్ళ ఫోటోని దండం పెట్టుకుని భోజనం చేసేటువంటి కుటుంబాలు ఎంతోమంది తెలుసు. అదొకటైతే, మొన్న ఆయన చనిపోయినప్పుడు కొంతమంది ఆయనతో డైరెక్ట్ రిలేషన్ లేకపోయినా సరే, కొన్ని ఇంటర్వ్యూలు చూస్తే వాళ్ళే ఫ్లైట్ ఎక్కి ముంబై కడసారి చూడడానికి వెళ్ళినటువంటి నవతరం యువకులు కూడా అందులో ఉన్నారు, కొన్ని ఇంటర్వ్యూస్ లో వాళ్ళు చెప్తున్నటువంటిది. సో మరి చూడండి, చాలా మంది జాబులు చేస్తుంటారు, పెద్ద పెద్ద కంపెనీలో జాబులు చేస్తుంటారు. మరి ఆ కంపెనీ మీద అంత అటాచ్మెంట్ లేకపోతే అంత వాల్యూ ఎంతమందికి ఉంటుంది? ఉండాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఏం చేయాలో వాళ్ళు అది చేశారు. సో బిజినెస్ చేసేటువంటి వాళ్ళు అక్రాస్ గ్లోబ్ చాలా మంది ఉన్నారు, కానీ అందులో కొంతమంది మాత్రమే ఆ తరహా గౌరవాన్ని పొందినటువంటి వాళ్ళు ఉంటారు. సో ఈ విధంగా ఏ స్థాయిలో ఆ స్థాయిలో
ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చుట్టుపక్కల ప్రభావితం చేయగలుగుతారు. సో మరి ఆ ప్రభావితం చేసినప్పుడు, ప్రభావితం చేయటానికి ముందంటూ ఒక కారణం ఉండాలి. సో దానికోసం ఒక తండ్రి ఒక కొడుకుకి చెప్పినటువంటి ఒక చిన్న కథని మీకు చెప్తాను. కొడుకు వచ్చి తండ్రిని అడిగాడు, సో నాన్న, జీవితం యొక్క విలువ తెలుసుకోవడం ఎట్లాగా? సో నాన్న, చాలా సంతోషం, నువ్వు జీవితం యొక్క విలువ తెలుసుకోవాలనుకుంటున్నావు, అయితే నేను ఒక పని చెప్తాను, చెయ్యి అని. ఆ తండ్రి ఆ కొడుకుకి ఒక స్టోన్ ఇస్తాడు. ఒక స్టోన్ ఇచ్చి, ఇది ఒక ప్లేస్కి పట్టుకెళ్ళమంటాడు. ఒక కూరగాయలు అమ్మేటువంటి షాప్ ఉంటుంది, అక్కడికి పట్టుకెళ్ళి నేను ఇది అమ్ముతానని చెప్పు, అంతే, ఇంకెక్కువ ఏమి చెప్పకు. వాళ్ళు అడిగితే ఎంతకు అమ్ముతావని అడిగితే జస్ట్ 2 ఫింగర్స్ చూపించని చెప్తాడు, రెండేళ్ళు చూపించమని చెప్తాడు. తండ్రి చెప్పినట్టుగానే ఈ కొడుకు ఆ కూరగాయల షాప్ దగ్గరికి, అంటే కూరగాయలు అమ్మేటువంటి ఆవిడ దగ్గరికి వెళ్తాడు. ఇది అమ్ముతానంటే చిన్నపిల్లోడు తీసుకొచ్చాడని, ఎవరైనా చిన్నపిల్లని చూసినప్పుడు ఒక ఆనందం వస్తుంది కదా, ఏంటి నాన్న అంటే ఇది అమ్ముతానన్నప్పుడు ఎంతకు అమ్ముతామని ఆవిడ సరదాగా అడుగుతుంది. ఇప్పుడు ఇట్లా చూపిస్తాడు, ఓకే అయితే నేను ₹2 ఇస్తాను అంటుంది. సో అది వినేసి వచ్చేస్తాడు, వినేసి రమ్మన్నాడు వాళ్ళ తండ్రి. సో అది వినేసి వచ్చేస్తాడు అక్కడి నుంచి. వినేసి వచ్చేసిన తర్వాత నాన్న ఇట్లాగ అన్నారు వాళ్ళు, ₹2 ఇస్తారు అన్నారు. సో అప్పుడు ఏం చేస్తాడంటే, ఈసారి ఏం చేస్తావంటే ఇంకొంచెం పెద్ద షాప్కి, గ్రాసరీ షాప్కి వెళ్ళమని చెప్తాడు. సేమ్ ఇదే ఆ బాలుడు వెళ్ళి, ఆ అబ్బాయి వెళ్ళి రిపీట్ చేస్తాడు. రిపీట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ₹20 ఇస్తామంటారు. ఒక పేపర్ వెయిట్ కింద పెట్టుకోవచ్చు, బాగుంది, అందంగా ఉంది అని ₹20 ఇస్తామంటాడు. తండ్రి దగ్గరికి వచ్చి మళ్ళీ చెప్తాడు ఎట్లాగైందని. ఈసారి ఏం చెప్తాడంటే ఒక మ్యూజియం దగ్గరికి పంపిస్తాడు, తీసుకెళ్లి ఆ మ్యూజియం బయట ఉండిన కొడుకుని మ్యూజియం లోపలికి పంపిస్తాడు. సో మ్యూజియం లోపలికి వెళ్ళిన తర్వాత మ్యూజియంలో ఉన్నటువంటి వాళ్ళు చూసి, అమ్మో ఇదేదో చాలా పురాతనమైనది లాగుంది, సో దీన్ని కొంచెం రీసెర్చ్ చేయొచ్చు, మనకు ఉపయోగపడేటట్టు ఉంది అని వాళ్ళు ఏం చెప్తారంటే ₹2000 చెప్తారు. తండ్రి దగ్గరికి వచ్చి చెప్తాడు. సో ఇప్పుడు ఫైనల్ గా మరలా ఇంకొకసారి ఏం చేస్తాడంటే, ఒక మంచి జ్యువెలరీ షాప్ ఉంటుంది, స్టోన్స్ దాని మీద ఎక్స్పర్ట్స్ ఉంటారు, అక్కడికి వెళ్ళమంటాడు. ఈయన బయట ఉండి బాబుని లోపలికి పంపిస్తాడు. సేమ్ మరలా అక్కడ చేసిందే మరలా రిపీట్ చేస్తాడు. అక్కడ వాళ్ళు చూసి, నీకు ఈ స్టోన్ ఎట్లా దొరికింది, ఎట్లా వచ్చింది ఇది అని వాళ్ళకి వాల్యూ తెలుసు. అప్పుడు మరలా ఇతను 2 ఏళ్ళు చూపించినప్పుడు 2 లక్షలు ఇస్తామంటారు. సో తండ్రి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు తండ్రి చెప్తాడు, చూడు ఇప్పుడు తెలుసుకున్నాను చూడని, ఇంటికి తీసుకువెళ్ళి, నన్ను చూసావా అదే స్టోన్ మొదటి ప్లేస్కి వెళ్ళినప్పుడు నీకు ₹2 ఇస్తామన్నారు, చివరి ప్లేస్కి వచ్చినప్పటికి 2 లక్షలు ఇస్తామన్నారు. సో ఇదే జీవితం యొక్క విలువ. మనం ₹2గా భావించేటువంటి ప్లేస్ లో ఉంటావా, నీ విలువకు తగ్గట్టుగా ₹2,00,000 ప్లేస్ ఏదైతే ఉందో సో అక్కడ ఉండగలుగుతావా అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే ఇక్కడ అందరికీ కనెక్ట్ అవ్వటం కోసం అమౌంట్ గురించి నేను చెప్పాను తప్ప, ఆ వాల్యూ అనేటువంటి ప్రతి వ్యక్తి వాల్యూ అనేటువంటి డిఫరెంట్ టర్మ్స్ లో ఉంటుంది. జస్ట్ నాట్ ఓన్లీ జస్ట్ ఇన్ రూపీస్ అండి, మనీ కదా, ప్రతిదీ మనీలోనే కాదు. సో అది కొంతవరకే. సో ఆ వాల్యూ ఎక్కడైతే ఉందో, అంటే ఆ జీవితానికి వాల్యూ ఎక్కడైతే ఉందో అక్కడ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉండటానికి నువ్వు ప్రయత్నించాలి. ఆ ప్రయత్నం చేసినప్పుడే నీ జీవితం నువ్వు అనుకున్నట్టుగా విలువైనదిగా, లేదా దానికి మల్టిపుల్ విలువ వచ్చేటట్టుగా తయారవుతుంది అని ఆ కొడుకు ఆయన చెప్తాడు అనమాట అండి. చాలా ఎక్సలెంట్ గా ఉందండి స్టోరీ. సో ఇప్పుడు మరి దీని నుంచి మనం ఏం తీసుకోవాలి, దీని నుంచి మనం ఎలా తీసుకోవాలి అనుకునేటప్పుడు, పిల్లల విషయంలో మనం మాట్లాడుతూ ఉండేటప్పుడు ప్రతి పిల్లవాడు కూడా, ఇప్పుడు డిగ్రీ చదివేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఈ ఇన్స్టిట్యూట్ అని ఏదైతే గ్రేడ్ చేస్తామో దానికి వెళ్ళటానికి ఎందుకు ప్రయత్నం చేయిస్తామో పిల్లలకి వాళ్ళకి అర్థం కావాలి, ఆ పర్పస్ వాళ్ళకి తెలియాలి. ఎందుకు చేయిస్తామో అక్కడ ఆ వాతావరణంలో వాళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం, అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్నటువంటి టీచర్స్, ఆ చుట్టూ మనం లెగిసిన వెంటనే ఉన్నటువంటి ఆ వాతావరణం ఖచ్చితంగా మన మీద ప్రభావాన్ని చూపుతుంది. కరెక్ట్. సో ఆ ప్రభావం చూపటంతో మనలో ఉన్నటువంటి ఎనర్జీ కూడా బయటకు వస్తుంది. మీరు ఇందాక చెప్పినటువంటి ఎగ్జాంపుల్లో ఆ స్టోన్ 2 లక్షలకి ఎందుకు చెప్పగలిగారు, అక్కడ దాంట్లో ఒక వాల్యూ ఉంది. నేను ఏ స్టోన్ పెడితే ఆ స్టోన్ పట్టుకెళ్ళి తీసుకువెళ్తే 2 లక్షలు చెప్పరు కదా. కానీ దీంట్లో ఇంత వాల్యూ ఉన్నప్పటికీ కూడా ఈ వాల్యూ ఈ ₹2 దగ్గరే ఉండిపోతే ఆ పర్పస్ సర్వైవ్ అవ్వదు. సో కాబట్టి ఆ పర్పస్ ఆఫ్ వర్క్ ని మనం డిఫైన్ చేయగలిగినప్పుడు అది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మీకు ఇంకా జాగ్రత్తగా చెప్పాలి అంటే, ప్రతి ఒక్కరికి కూడా వాల్యూస్ ఉంటాయి. ఉదాహరణకి రాముడు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు.
ఎవరు కాదన్నారు. ఈక్వల్లీ ఇద్దరు కూడా Hmm. శక్తివంతమైనటువంటి వ్యక్తులు. Oh. మరి కానీ Hmm. ఏమైంది చివరికి? సో దాన్ని రైట్ వేలో ఉపయోగించేటువంటి అవకాశం ఉందా లేదా? ఉపయోగించారా లేదా? అనేటువంటిది నెక్స్ట్ పాయింట్. సో దుర్యోధనుడు ఎంత శక్తివంతమైనటువంటి వ్యక్తి మనం కథల్లో నేర్చుకునేటప్పుడు. కానీ ఏం జరిగింది? సో కాబట్టి ఇక్కడ వాల్యూ ఆఫ్ లైఫ్ లో మనం మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటిగా ఒకటి ఎనర్జీ గురించి మాట్లాడాం. అంటే ఇప్పుడు ఏదైతే స్టోన్ లో దానికి ఆల్రెడీ ఒక వాల్యూ ఉంది, అది రైట్ ప్లేస్ లోకి వచ్చింది. ఆ రైట్ ప్లేస్ లోకి వచ్చిన తర్వాత దాన్ని రైట్ యూటిలైజేషన్ లోకి రావాలి. ఆ రైట్ యూటిలైజేషన్ లోకి లేకపోతే ఇప్పుడు దుర్యోధనుడు ఎగ్జాంపుల్ కానీ రావణుడు ఎగ్జాంపుల్ కానీ చూసినప్పుడు వాళ్ళు ఈక్వల్లీ టాలెంటెడ్, అసలు అంత అమోఘమైనటువంటి శక్తి ఉన్నటువంటి వ్యక్తులు. కానీ ఆ పర్పస్ ఆఫ్ యూసేజ్ అనేటువంటిది డిఫరెంట్ గా ఉంది కాబట్టి వాళ్ళ యొక్క చరిత్ర మరొక రకంగా మనం చెప్పుకునేటువంటి పరిస్థితి వచ్చింది. సో దీనికి కనెక్టెడ్ గానే ఇప్పుడు సమాజంలో, ప్రస్తుతం సమాజంలో మనం చూస్తేనండి, 2 పవర్ఫుల్ పీపుల్ ఏంటంటారు మన డెమోక్రటిక్ సొసైటీలో? పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రాట్స్. సో ఈ సివిల్ సర్వెంట్స్ వీళ్ళు, సివిల్ సర్వెంట్స్ పొలిటీషియన్స్, వీళ్ళిద్దరూ పవర్ఫుల్ కదండి ఖచ్చితంగా. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఎవరైనా సరే, ఒక పొలిటీషియన్ ఆ స్థాయికి వచ్చినా, ఒక సివిల్ సర్వెంట్ ఆ స్థాయికి వచ్చినా ఎంతో కష్టపడి వస్తారు. వీళ్ళిద్దరూ కూడా దాని రైట్ యూసేజ్ లోకి వెళ్ళకపోతే ఏమవుతుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒక పొలిటీషియన్ సివిల్ సర్వెంట్ ని నేను ఆర్డర్ వేస్తే పనిచేసేటువంటి వ్యక్తి అనేటువంటి చిన్న చూపుతో ఇతను ఉన్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఒక సివిల్ సర్వెంట్ నేను పర్మనెంట్ గా ఉండేటువంటి వాడు, పొలిటీషియన్స్ ఏముంది 5 సంవత్సరాలకు వస్తారు పోతారు అనేటువంటి దృక్పథంతో ఈయనున్నాడు అనుకోండి, ఏం జరుగుతుంది? ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏమిటి అంటే, పొలిటీషియన్ ఏం చేయాలనుకున్నా, ఏ మార్పు తీసుకుని రావాలనుకున్నా అతనికి ఉన్నటువంటి అధికారంతో దాన్ని మెటిక్యులస్ ప్లాన్ తో ఎగ్జిక్యూట్ చేసేటువంటి మైండే సివిల్ సర్వెంట్. అది రూపుదాల్చాలంటే ఆయన అవసరం ఖచ్చితంగా కావాలి. ఈయన ఒక్కడు చేయలేనటువంటి పరిస్థితి. అదే సివిల్ సర్వెంట్ ఈయనలో ఉన్నటువంటి ఆలోచనలు వాస్తవంలోకి రావాలి, ఎక్కువ మందికి హెల్ప్ చేయాలి అంటే పొలిటీషియన్ గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే ఈయన చేయలేరు. చూడండి, ఈ ఇద్దరు కూడా అంటే ఇద్దరు యుగోతో ఉంటే ఎట్లా ఉంటుంది? ఇద్దరు శక్తివంతమైనటువంటి వ్యక్తులే అని అనుకోవచ్చు. యుగోతో ఉంటే ఎట్లా ఉంటుంది? ఈ కొలాబరేషన్ ఉంటే ఎట్లా ఉంటుంది? ఆ మార్పు ఎట్లా వస్తుంది? సో ఈ విధంగా నేను చెప్తున్నది ఏమిటంటే, ముందు మనం ఆ శక్తిని, మనలో ఉన్నటువంటి ఆ టాలెంట్, స్కిల్స్ ని పెంచుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ రైట్ ప్లేస్ లో ఉండటం అనేటువంటిది ఇంపార్టెంట్. ఆ తర్వాత కొలాబరేషన్ ఇంపార్టెంట్. ఆ కొలాబరేషన్ తో వచ్చేటువంటి మల్టిపుల్ ఎనర్జీతో మనం మరలా సొసైటీలో కానివ్వండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లేస్ లో మనం ఇచ్చేటువంటి విలువ చాలా ఇంపార్టెంట్. ఇది అల్టిమేట్ గా సింపుల్ గా చెప్పాలంటే ఈ 2 పాయింట్స్ కూడా ఒక వాల్యూ ఆఫ్ లైఫ్ ని ఖచ్చితంగా డిఫైన్ చేస్తాయండి. అది ఎక్కడైనా కావచ్చు, ఒక టీచర్ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక బిజినెస్ ఓనర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఖచ్చితంగా ఆ చుట్టూ ఆ ప్రభావాన్ని వాళ్ళు చూపుతారు అనేటువంటిది మనం చెప్పొచ్చు అండి. సో చూసాం కదండి, మనము ఒక వాల్యూ ఆఫ్ లైఫ్ అనే దాని గురించి డీటెయిల్ గా చెప్పారు సార్ మనకి ఇప్పుడు. అయితే ఇది ఒక వ్యక్తికి ఎలా అంటే అండి, తన వాల్యూ తను తెలుసుకోవడంతో పాటు తను ఒక రైట్ ప్లేస్ లో ఉండడం ఇంపార్టెంటే. అండ్ ఆ రైట్ ప్లేస్ లో ఉన్నాక నెక్స్ట్ సస్టైనెన్స్ కానీ లేకపోతే నెక్స్ట్ డెవలప్మెంట్ కి మాత్రం అది ఒక రైట్ డైరెక్షన్ లోనే వెళ్ళాలి. ఆల్రెడీ మీకు ఇప్పుడు సెవెరల్ ఎగ్జాంపుల్స్ చెప్పారు కదండి, అది ఇంపార్టెంట్. ఇది మనకి స్టూడెంట్స్ లో కానీ, టీచర్స్ లో, పేరెంట్స్ లో, ఇట్లా ఒక ఎకో సిస్టమ్ లో కనుక ఈ వాల్యూ సిస్టమ్ కనుక తీసుకొస్తే కనుక ఫ్యూచర్ అనేది బాగుంటుంది అని చెప్పేసి మనం చెప్పొచ్చు.